హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసలు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఎంతగానో వెయిట్ చేస్తున్న రాజా సాబ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో టీజర్ ఎలా ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఆ విజువల్స్, ఆ కామిక్ టైమింగ్, ప్రభాస్ గారు యాక్ట్ చేసే విధానం, ఫస్ట్ ప్రభాస్ గారి లుక్స్ ఎక్స్ట్రాడినరీ అండ్ మిగతాదంతా చాలా 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 బాగుంది. ఇంత టైం తీసుకొని రెడీ చేసి మన ముందుకు తీసుకురావడానికి కారణాలు ఏంటో క్లియర్ కట్ గా టీజర్ లో కనిపిస్తున్నాయి. ఆ గ్రాండియర్ విజువల్స్ అయితే అద్దరిపాటుగా ఉన్నాయి. సో ఎట్లాగైతే మనం అనుకున్నామో మన వింటేజ్ రెబల్ స్టార్ మన ప్రభాస్ గారిని చూడాలనుకున్నామో సేమ్ అదే వింటేజ్ స్టైల్లో లుక్స్ కూడా అలాగే ఉన్నాయి, కామిక్ టైమింగ్ కూడా అలాగే ఉంది, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆ రేంజ్ లో మార్పు తీసుకొచ్చారు మారుతి గారు. అండ్ అఫ్ కోర్స్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ రాజాసాబ్ అంటే నేనైతే ప్రభాస్ గారు ఏమనుకున్నాను, ఆ లుక్ చూసి అలాగే అనుకున్నాను. బట్ సంజయ్ దత్ గారు రాజాసాబ్ లాగా యాక్ట్ చేస్తున్నారు. సో నా వరకు ఇదైతే సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో రాజాసాబ్ ఇస్ సంజయ్ దత్ గారు. అండ్ లాస్ట్ లో అంటే టీజర్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, తాత వైర్ కొరికేసేయడమో చూడండి రా బయట. ఆ డైలాగ్ విన్నప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. అండ్ అలాంటివి మూవీలో ఎన్ని ఉంటాయో చెప్పలేము. సో కామెడీ, ఆ కామిక్ టైమింగ్, ఆ ఫన్ అయితే డెఫినెట్ గా క్రియేట్ అయింది. ఏది టీజర్ లో కూడా క్రియేట్ అయింది. అండ్ ట్రైలర్ లో ఇంకా బాగుంటుంది, మూవీలో అయితే ఖచ్చితంగా ఇంకా బాగుంటుందని డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ప్రీ టీజర్ లో మాట్లాడుకున్నట్టుగా ఆ నన్ క్యారెక్టర్ చేస్తుంది మాల్వికా మోహన్ గారు కాదు, మన నిధి అగర్వాల్ గారు. అండ్ రిద్ది కుమార్ గారిని ఇందులో చూపించలేదు, అంటే ఆ ఒక్క క్లిప్ లో మాత్రమే చూపించారు, ఆ తర్వాత ఇంకెక్కడ చూపించలేదు. అండ్ మాల్వికా మోహన్ గారు ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ప్రభాస్ గారు గర్ల్ ఫ్రెండ్ గా నిధి అగర్వాల్ గారు చేస్తున్నారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది, నాకైతే డైలాగ్స్ చాలా చాలా బాగా నచ్చాయండి. ఏదో తాగిన మత్తులో కరిసేసానండి. సో అలాంటివి అలా 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 టచ్ చేసి పెట్టారు మన కోసం. ఆ డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. విజువల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దాంట్లో చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మంచి మంచి ఎఫెక్ట్స్ యూస్ చేశారు, అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఏం జరుగుతుంది ఈ తాత మనవళ్ళ మధ్య అనేది డెఫినెట్ గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అఫ్ కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ మూవీలో హారరిఫిక్ ఎలిమెంట్స్, హారర్ కంటెంట్ గట్టిగా భయపెట్టేలాగా కూడా ఉండాలి, విత్ అఫ్ కోర్స్ హ్యూమర్. అండ్ ఈ టీజర్ లో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఒక సీన్, కింద హీరోయిన్స్ ఉంటే పైన తలకిందలుగా ఒక బ్యాచ్ మొత్తం ఉంటారు, మేబీ రాజాసాబ్ టీమ్ అనుకుంటా. సో అదైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి సీన్స్. అవన్నీ మనం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేసి మాట్లాడుకుందాం, థీరీస్ బిల్డ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు కొత్త స్టఫ్ ఇచ్చారు, స్టోరీ కూడా కొత్తగా ఉంది. ఎందుకంటే నేనైతే డబుల్ రోల్ అనుకున్నాను, మేబీ డబుల్ రోల్ ఉన్నారో లేదో నాకైతే ఐడియా లేదు. బట్ రాజాసాబ్ సంజయ్ దత్ గారు చేస్తున్నారు, అండ్ తన మనవడుగా మన ప్రభాస్ గారు చేస్తున్నారు. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే రాజాసాబ్ తన ఆస్తి మొత్తం తను మాత్రమే అనుభవించాలి అనుకుంటాడు, వేరే ఒకరిని రానివ్వడు, వేరే ఎవరిని రానివ్వడు, ఈవెన్ తన సొంత ఫ్యామిలీ అయినా సరే. సో అదైతే క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ ఆ హీరో ఎంట్రీ సీన్స్, ఆ వింటేజ్ లుక్స్ అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇదంతా హైదరాబాద్ లో జరుగుతుంది. సో హీరో గారు ఆ ప్యాలెస్ కి వెళ్ళడానికి కారణాలు ఏంటి, అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ ప్లాట్. అదైతే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో మీ వరకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్రీ టీజర్ లో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక్క ఏనుగు కాదు, ఏనుగులు గుంపే ఉంది అక్కడ. సో మేబీ ప్రీ టీజర్ లో చెప్పినట్టుగా హాల్లో వాళ్ళకి ఆకాశం కాదు, కింద నడిచే వాళ్ళకి పైన ఎవరో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే పైన ఉన్న వాళ్ళు కిందే ఉంటారు, కానీ కింద నుంచి చూస్తే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు పైన ఉన్నారేమో అనిపిస్తారు. అలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. సో నాకైతే టీజర్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది, ముఖ్యంగా ఏ సీన్స్ బాగా నచ్చాయి, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, తమన్ గారి బీజియం కూడా బాగుంది. అంతా హాల్లోనే అన్నట్టుగా హాల్లోనే మొత్తం భయపెట్టేస్తారేమో, స్పీకర్లు పగలగొట్టేస్తారేమో. సో చూద్దాం. ఇంకా డీటెయిల్స్ చూస్తూ ఉంటే ఏమేమి తగులుతాయో, ఏమేమి కనిపిస్తాయో. అండ్ మన వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దెన్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.